వెల్కమ్ టు ఐన్యూస్. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించుకునే తత్వం సినీ జనాలకు అభినంత మరెవరికీ చేత కాదు. కనిపించినప్పుడు కౌగిలింతలతోనే అలరించిన సమయం వచ్చినప్పుడు కత్తులతో దూసుకుంటారనేది తరచూ రుజువు అవుతూనే ఉంటుంది. అక్కినేని అవార్డు తీసుకునే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వేసిన కామెంట్లు ఈ విషయం మరోసారి రుజువు చేసింది. తెలుగు సినీ స్వర్ణోత్సవాల సందర్భంగా తనకు వచ్చిన లెజెండరీ అవార్డును తీసుకోకపోవడానికి మరో హీరో మోహన్ బాబు వ్యాఖ్యలే కారణమని పరోక్షంగా చెప్పేశారు. కేవలం చిరంజీవి, మోహన్ బాబులే కాదు, గతంలో ఒకే స్టేజ్ మీద అక్కినేని నాగేశ్వరరావు, మోహన్ బాబు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకున్న సంఘటనలు కూడా అంతా గుర్తు చేసుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు లైఫ్ టైం అచీవ్మెంట్ అందుకునే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కమెంట్లు తెలుగు సినీ పరిశ్రమలో కాక పుట్టించాయి. తెలుగు సినిమా స్వర్ణోత్సవాల సందర్భంగా చిరంజీవికి లెజెండరీ నటుడు అవార్డు ప్రకటించారు. మరో హీరో మోహన్ బాబుకు సెలబ్రిటీ అవార్డు ఇచ్చారు. దీంతో మోహన్ బాబు నొచ్చుకున్నాడు. తాను లెజెండరీ కాదా అని వేదిక మీద నుంచే ప్రశ్నించారు. నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నావు అన్నారు. నేను సభాముఖంగా అందరినీ అడగదలుచుకున్నది, లెజెండ్ అని ఏమిటి? దానికి ఒక పుస్తకం వేయండి దయచేసి. లెజెండ్ అంటే ఏమిటి? మోహన్ బాబు కమెంట్లపై చిరంజీవి కూడా అప్పుడు ఘాటుగానే స్పందించారు. తనకు లెజెండరీ అవార్డే వద్దు అని అలకబూనారు. తనకొచ్చిన లెజెండరీ అవార్డును టైం క్యాప్సూల్స్ లో పెడతానని చెప్పి మరీ చేశాడు. ఆ అవార్డుని, ఆ శాలువని, ఆ మెమొంటోని ఈ టైం క్యాప్సూల్ లో పెడతాను, ఈవెన్ ఆఫ్టర్ 100 years. మెగాస్టార్ అనుకున్నట్లే ఆ తర్వాత ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది. భారత ప్రభుత్వమే గుర్తించి పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చింది. తాజాగా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి పాత గాయాలను గుర్తు చేసుకున్నారు. వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది, అందరూ కలిపి, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంత ధన్యుని అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది అది హర్షించని టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్స్యూల్ బాక్స్ ఉంది, అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున, అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున నా మిత్రుడు, నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అన్ని రకాల అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్ నేను ఇంట గెలిచాను, రచ్చా గెలిచాను. కేవలం చిరంజీవితోనే కాదు, మోహన్ బాబు గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల మేటి నటుడు అక్కినేని కూడా హట్ అయ్యారు. ఇందాక మోహన్ బాబు గారు మాట్లాడుతూ ఊరిని మధ్యలో ఒక చెణుకు, ఆయన నాకంటే గొప్ప నటుడని, నాకంటే బాగా యాక్ట్ చేస్తానని, బాగా డైలాగులు చెబుతానని మొత్తంగా సినిమా రంగంలో ఒకరికి ఒకరు ఎప్పుడు పోటీగానే ఫీల్ అవుతారని, బయటకు మాత్రం ప్లాస్టిక్ నవ్వులతో మసిపూస్తారని చెప్పుకుంటున్నారు.